అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న షర్మిలా గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆవిడ ఏదైతే విషయాలు చెప్పిందో సూటిగా వివరణాత్మకంగా వర్ణించకుండా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడు. ఆమెకు కడుపు మంట ఉంటుంది కదా, ఒక ఆడకూతురిని పట్టుకొని స్వయాన జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరుడు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, అతని నేతృత్వంలో ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక ఆయన వర్ర రవీంద్రారెడ్డి, ఆయనతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు రాఘవరెడ్డి, ఇట్టాటోళ్ళందరూ ఒక కమిటీ లేదా ఒక గ్రూప్గా ఏర్పడి అంత అసహ్యంగా జుబుక్సాకరంగా లకారాలతో, ఆ పదాలన్నీ చెప్తున్నాయని అది గలీజ్గా ఉంటుంది, లకారాలతో స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని పట్టుకొని అన్ని మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది ఆయన, అది వేరే విషయం. అంటా ఉంటే వాళ్ళని కొట్టాల్సింది, తిట్టాల్సింది, లేపేయాల్సింది లేదా జైల్లో వేయాల్సింది పోయి స్వయం ఆయనే సమర్థించే సందర్భం అది. ఆవిడ ఏ విషయాలు అయితే మాట్లాడిందో సూటిగా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయమా? వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయమా? మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఆవిడేమంటుందంటే, వైసీపీ హయాంలో దళితులైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని హింసించి ఏం చేశారు? చొక్కాయి లాగి చేతులు మడిచి చంపేశారంటే కత్తితో పొడసలా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయించి ఆయన మెంటల్ హెరాస్మెంట్ చేసి ఆయనంతటికి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్న ఒక ఆయన విశ్వరూప్ కుమారుడు అంట, ఆయన ఎవరినో, అది కూడా దళిత వ్యక్తుల్ని, స్వయాన వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తిని చంపి బయటకు వస్తూ ఉంటే పూలమాలలో ఇవన్నీ చేయడం, అలా చంపిన వాళ్ళపైన విమర్శలు చేయడం తప్ప అంటాను. అంతెందుకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ, ఎంత ధైర్యం అది! డోర్ డెలివరీ చేస్తే ఇది తప్పు రసం అంటే ఆ కాలంలో ఒక్కసారి ఆయన జైలుకి తీసుకెళ్ళిన సందర్భాలు లేవు. కానీ జైలుకి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా బయటకు వచ్చాడు పూలమాలలో ఇవన్నీ వేయడం, వీళ్ళకి ఆనవాయితీ, వాళ్ళే హీరోలు. ఇవన్నీ ప్రశ్నించితే అది ఏమైనా వ్యక్తిగతమా అని సూటిగా క్లియర్గా అడుగుతుంది. దాంట్లో ఏమైనా వ్యక్తిగతం అని నాకైతే అనిపించట్లేదు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయనేది వారి భావన మాత్రమే. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడారు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది అని మాజీ మంత్రి బొత్స నారాయణ తీరు పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ప్రతిదీ షర్మిల ఏదైనా ఒక విషయం మాట్లాడితే విత్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ లేదా పబ్లిక్ డొమైన్లో ఉండేటి ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడితే అది తప్పు, మీరు చెప్తాను తప్పు అని మాటగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోయి లేదా ప్రజలకు తెలపాల్సింది పోయి వ్యక్తిగత దాడులు, షర్మిల ఆ కులస్తురాలు, షర్మిల ఈ కులస్తురాలు, ఓళ్ళు అట్టాటోళ్ళు, షర్మిల గతంలో ఏం చేసింది, ఇట్లాంటివన్నీ వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఇది షర్మిల అయితే నేనైతే వ్యక్తిగతంగా మాట్లాడలేదు, పచ్చకామిలో లోకంతా పచ్చగా కనిపించినట్టు మీరంతా మీరు ఊహించుకుంటున్నారు, జాగ్రత్త అని అయితే ఆమె చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఏమన్నట్లు వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు. షర్మిల స్వయాన వాళ్ళ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2018లో ఆ రేంజ్లో భారీ క్యాంపెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్న కోసం కొన్ని వేల కిలోమీటర్లు నడిచారు. ఇవన్నీ వాళ్ళ అన్న కోసం వ్యక్తిగతంగా చేసింది. అంతెందుకు సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయిన తర్వాత అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికోసం అందరి దగ్గర సంతకాలు పెట్టించుకున్న విషయం మొదలు, అదేవిధంగా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో ద్వారా రకరకాలుగా ఏ రకంగా అయితే ఈ యొక్క సెజ్ భూముల్ని హస్తగతం చేసుకున్నారో ప్రతి విషయం షర్మిల క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆమె ఒక కుటుంబ సభ్యురాలుగా ఉన్నారు. ఒక అన్నగా ఆయన బయటికి పోయి అన్ని రాష్ట్రం పైన పడి జరం వేసేవాడు, అలా జరుగుతూ ఉండేది. ప్రతిదీ షర్మిలకు తెలుసు. మీకు సాక్షి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి దాన్ని తెగే వరకు లాగొద్దు. ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఏదన్నా మాట్లాడితే సైలెంట్గా ఉండడం బెటర్. వాళ్ళు దాదాపు మీరు మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి టాస్క్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు అనవసరంగా వాళ్ళపైన రాళ్ళేసి మీ వ్యక్తిగత విషయాలు అనేది బయట పెట్టుకుంటే మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అనేది వదిలేస్తే మీకు కూడా బాగుంటుంది అనేది నా భావన. అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు. వైకాపా పాలనలో 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు. ఋషికొండలో కొండ లేకుండా చేశారు.
మీ నిర్లక్ష్యం అవినీతి గురించి మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా? 1750 కోట్ల లంచాలు, వివేక హత్య, గన్నవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఆదానికి కారు చౌకగా విక్రయించడం, సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతాయో వైకాపా నేతలే చెప్పాలి. సెకీ ఒప్పందాలపై మేము వితండవాదం చేయాల్సిన అవసరం లేదు అని ఆమె క్లారిటీగా చెప్తాంది. ఆంధ్ర మొన్న ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో మనం గూగుల్లో చూస్తే అర్థమవుతుంది, దాదాపు 80 నుంచి 81, 82, 84, 85 పాయింట్స్ వరకు క్లియర్గా అప్పటి ముఖ్యమంత్రి అయితే 1750 కోట్లు అవినీతి చేశాడు అని చెప్పారు. ఇంకా అంతకు మించిన విచక్షణ ఏముండాలి? అప్పుడు ముఖ్యమంత్రి 2021లో ముఖ్యమంత్రి ఎవరు? ఆ దిగడా లేకుండా, జ్ఞానం లేకుండా, మెంటలము మాకు అసలు మైండ్ లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించామని మీ అంతటి మీరు ఎలివేట్ చేసుకుంటున్నారా? ఆ ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడుతోంది. జగన్ 1750 కోట్ల లంచాలు తీసుకున్నారని అమెరికాలో కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగిన కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేసులో నా పేరు లేదని జగన్ అతి తెలివిగా మాట్లాడుతున్నారు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా? ఆయన అతి తెలివా, వెర్రితనమా? ఇలాగా మాట్లాడితే ఇలాంటి వెర్రివాడ ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించింది అని ప్రజలు అనుకుంటున్నారని ఆమె చెప్పకనే చెప్తాను. అంతే కదా, క్లియర్ గా 2021లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉండాలన్న అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు సుస్పష్టంగా తెలుసు. దాన్ని నేను కాదు చేసిందని చెప్పి వితండవాదం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె అయితే చెప్పడం క్లియర్ గా జరుగుతుంది. ఇలా నిన్నైతే ఆమె ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా జగన్ యొక్క వెర్రితనాన్ని, ఆ యొక్క మొండితనాన్ని క్లియర్ గా పబ్లిక్ అయితే ఎలివేట్ చేయడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.